ఒకప్పుడు క్రికెట్లో ఆధిపత్యం చెలాయించినటువంటి టీములు దేశాలు ఏవంటే ఇంగ్లాండు, ఆస్ట్రేలియా. కానీ ఈరోజు భారతదేశం ఆధిపత్యం చెలాయిస్తుంది. అది జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని భరించలేకపోతున్నారు. సూర్యవంశీ మీద నిందలు వేస్తారు, ఐసీసీ మీద నిందలు వేస్తారు, బీసీసీఐ మీద నిందలు వేస్తారు అని సునీల్ గవాస్కర్ గారు చెప్తున్నారు. అంటే మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న విధంగా ఉంటది ఇంగ్లాండ్ యొక్క పరిస్థితి అని కూడా చెప్తున్నారు ఆయన. ఎందుకు అంటే ప్రతి దాన్ని కూడా విమర్శించడం. ముఖ్యంగా బంగ్లాదేశ్ యొక్క అభ్యర్థనని బీసీసీఐ అలాగే ఐసీసీ తిరస్కరించారు. అందులో తప్పేముంది? పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ని కూడా శ్రీలంకలో ఆడించవచ్చు కదా హైబ్రిడ్ పద్ధతిని అన్న విధంగా ఇంగ్లాండ్ మాట్లాడుతుంది. భద్రతా కారణాలు ఎటువంటి సమస్యలు లేనప్పుడు ఎందుకు ఆడించాలి? అలా ఒకవేళ ఆడిస్తే ఒకటి తప్పు ఒప్పుకున్నట్లు, రెండు ఈ యొక్క మొత్తం అంతా మార్చాలి. పాకిస్తాన్ మొదటి నుంచి రాదని అనుకున్నాం కాబట్టి, ఎందుకంటే మనం పాకిస్తాన్ వెళ్ళలేదు కాబట్టి, దుబాయ్లో ఆడాం కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా రారని ముందు నుంచి ఐసీసీ అన్ని ప్లాన్లు చేసుకుంది. కానీ బంగ్లాదేశీలకు నెల రోజుల ముందు ఇంత షాక్ ఇస్తుందని తెలియదు కదా, కాబట్టి దానికి కుదరలేదు. దీని గురించి ఇంగ్లాండ్ మొదటి నుంచి కూడా నాజర్ హుస్సేన్తో పాటు ఇంగ్లాండ్ టీం కూడా తెగ బాధపడిపోతుంది. ఆయన ఇప్పుడు సునీల్ గవాస్కర్ గారు ఏమన్నారు, 2003లో మీరెందుకు జింబాబ్వేలో పర్యటించలేదు? ఆ రోజు భద్రతా కారణాలు ఏమి లేవు కదా, కానీ మీకేంటంటే ఆ దేశ అధ్యక్షుడి యొక్క విధానాలు నచ్చలేదని మీరు పర్యటించలేదు. అది ఎంత హాస్యాస్పదం. మరి ఆ రోజు ఐసీసీ మీ మీద ఎటువంటి ఇది వేయలేదే, మీ యొక్క అభ్యర్థనని అంగీకరించింది. ఎందుకంటే మీరు ఆ రోజు ఆధిపత్యం చెలాయించారు కాబట్టి మీ మాట విన్నది. ఈరోజు భారతదేశం బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి ఐసీసీ వీళ్ళ మాట వింటది. నీకెందుకు నొప్పి? ఆ రోజు మీరు చెప్పినట్లుగా ఐసీసీ వింటే తప్పు లేదు, ఈరోజు బీసీసీఐ చెప్తే మాత్రం తప్ప. అదేంటి ఆ రూల్స్ అన్న విధంగా ఆయన నాజర్ హుస్సేన్ని అలాగే ఇంగ్లాండ్ పేరు ప్రస్తావించకుండానే ఇవన్నీ మాట్లాడేశారు.